ఏంటక్క నువ్వు ఇంత ఎండలో కాలికి చెప్పులు కూడా లేకట? ఏం చేయమంటావురా? ఇయ్యక్క నేను మాత్రం నీటి పర్లేదు. చాలా బరువు ఉంది. అమ్మ బరువులు తెలే, ఈ బరువులు నాకేం కొత్తగా కానీ ఇయ్యక్క పర్లేదు. జాగ్రత్త జాగ్రత్త. ఇంత మోపులు ఎలా మోస్తున్నావు అక్క? నాకు అర్థం కాదు. ఈ బరువే మొయ్యలేకపోతే ఇంకా బిడ్డల్ని ఎట్ట బతికిస్తానరా? ఏ జన్మలో రుణమో గాని ఒక తల్లి కడుపును పుట్టకపోయినా సొంత అక్క కన్నా ఎక్కువగానే చూసుకుంటున్నావురా నువ్వు నన్ను. పద. ఏదో ఒక రోజు నీకు కూడా మంచి రోజులు వస్తలేక కంగారు పడుకో. ఇంత బరువులు మోతు నడువులు పోవక్క, చెప్తా నువ్వేమేనవో. సరే నేను వెళ్తున్నాను. ఒరే తమ్ముడు, ఒక పెట్టి సన్నం తిని. ఏంటి అన్నమే? ఇప్పుడు అన్నం కన్నా మేమొద్దు కానీ సరే ఒక చెంబుడు మంచినీళ్ళు. ఏం దొరగా బాగున్నావా? బాగున్నాను మావయ్య. రామ్మా తొందరగా. ఇదిగో పార్వతక్క దగ్గరికి వెళ్తే చల్లగా మజ్జిగిచ్చునేమో. దీన్ని కొంచెం కంట్రోల్ పెట్టాక ఎక్కడేం మాట్లాడి ఇరికించేంత భయం వేస్తుంది. ఎరా ఇలా ఖాళీ కూకున్న బదులు ఊర్లో కరువు పని పెట్టారట, దానికి పోవచ్చు కదరా. ఏమావా చెప్పాలడు? ఒరే బజ్జిపోయిందో ఏంద్రో ఇది డ్యాన్స్ లేస్తుందా? రాత్రి మంచం పెరిగిపోయింది, నేను మావిడ దాని మీద. చాలు చాలు ఇంకా చెప్పని చండాలం దేశాలు పగులుతాయి. ఒక నాయన సంటిగా 2 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యాంశములు ఏంటో చెప్పు. ఎక్స్పోజింగ్ చేయడం మానేస్తానన్న సన్నీ లియోన్ బాధలో కేరళ జనాలు. పాప మాలు బెంగ పెట్టుకుంటారు లేదు తెలియదు కానీ వీడు మాత్రం బెంగ పెట్టేసుకుంటున్నారు. మరి ఇలాంటి చెత్త న్యూస్లు కాకుండా ఊరికి ఉపయోగపడే న్యూస్లు ఏమిటో చెప్పండి రా, చేద్దాం. రేపు కడపలో జరగనున్న పోలీస్ సెలక్షన్స్. రైడు ఆడియో మార్క్. సార్ అన్ని టెస్ట్లను ఫస్ట్ వచ్చాను సార్. రిటర్న్ టెస్ట్కి ప్రిపేర్ అయిపోమంటారా? ఇంటికి రిటర్న్ అవడానికి ప్రిపేర్ అవ్వు. ఏమైంది సార్ అంత మాట అన్నారు? నువ్వు ఫిజికల్ టెస్ట్లో రిజెక్ట్ అయ్యావయ్యా. అక్కడ చూసారా పరుగు పందులు ఎవరు ముందు వచ్చారు? 30 మందికి పెడితే నేనే ముందున్నానండి. ఆ రెప్పని తెంపింది నేనే సార్. మీరు ఎక్కడ కూకొని ఉన్నారు, దూరం కనబడలేదు మీకు. అక్కడ ఎగిరేనా? అక్కడ ఎగిరితే అక్కడ వెళ్ళి పట్టున్నా. వాళ్ళు అడగండి కావాలంటే. ఫిజికల్ టెస్టా? ఆ గుండి ఇసిరానా చెట్టు అవతలకి పడిపోయింది. అది ఇసిరా నా కర్ర ఎంత దూరం వెళ్ళి పట్టదు తెలుసా సార్? ఇవన్నీ ఎలా చేసామనుకున్నారు సార్? ఎంత కష్టపడి చేస్తాను అనుకున్నారు? అలాగ అన్నికంటే ఫిజికల్ టెస్ట్ అనే సార్. దమ్మను దైటి ఫిజికల్ ఉండదు సార్, గుండుల్లో ఉంటుంది సార్. సార్ పోలీస్ అంటే అంకనాపల్లి శంకరగాడు అని ఇలా డ్యూటీ చేస్తాను సార్. నేను చూసుకుంటాను. నువ్వు ఎన్ని చెప్పినా సెలెక్ట్ చేయడం కుదరదయ్యా. సార్ 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 అంత మాట అనకండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్. ఈ జాబ్ లేకపోతే నేను బతకలేను సార్. సార్ చాలా కష్టపడి వచ్చారు సార్. సార్ 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 రిజెక్ట్ అని చెప్తే వినడం లేదు సార్. బతకడానికి పోలీస్ జాబ్ ఒకటే ఉందా? ఇంకేదైనా చేసి బతకచ్చు కదా సార్. ఈ జాబ్ నేను బతకడానికి కాదు సార్, న్యాయాన్ని బతికించడానికి సార్. మా ఊర్లో అడుగున అన్యాయమే సార్. అడిగేవాడు లేడని ధైర్యం సార్. అన్యాయం కాలు కింద న్యాయం చిరిగిపోతుంది సార్. చట్టం పెద్దల వైపు తప్ప పేదల వైపు లేదు సార్. మీకు దండం పెడతాను సార్, నాకు ఈ జాబ్ ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ మీకు కాలు నీలాగా సమాజం గురించి ఆవేశపడి పోలీస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అది అర్హత కాదు. సార్